వర్షం పడింది. అక్కడ వజ్రాల వేట మొదలైంది. ఒక్క వజ్రమైన దొరక్కపోతుందా అని చిన్న పెద్ద వెతుకులాటలో నిమగ్నమైంది. సుదూర ప్రాంతాల నుంచి వజ్రాల వేట కోసం వస్తున్న జనాలతో అనంతపురం జిల్లా వజ్రకరూరు సందడిగా మారింది. తొలకరి వర్షం పడిందంటే పొలాల్లో రైతులు సాగుకు సిద్ధమవుతుంటారు. కానీ అనంతపురం జిల్లా వజ్రకరూరులో మాత్రం వజ్రాల వేట చేస్తుంటారు. వర్షం అదృష్టం తీసుకొస్తుందనే ఆశతో అక్కడి జనం ఎదురు చూస్తుంటారు. వర్షాలు పడితే వజ్రాలు బయటపడతాయని చుట్టుపక్కల పొలాల్లో ప్రజలు అన్వేషణ సాగిస్తుంటారు. ఒక్క వజ్రం దొరికినా జన్మ ధన్యమే అనుకుంటూ పొలాల్లో వెతుకులాట కొనసాగిస్తుంటారు. ఈసారి కూడా వజ్రకరూరులోని పొలాల్లో వజ్రాన్వేషణ జోరుగా సాగుతోంది. కుటుంబంతో సహా వచ్చి వెతికేవారు కొందరైతే పొలాలకు భోజనం క్యారేజీలతో వచ్చేవారు మరికొందరు. బైక్లు, ఆటోలు, కారుల్లో వచ్చి వజ్రాల కోసం జనం అన్వేషిస్తున్నారు. గత 5 రోజులుగా వర్షం కురుస్తుండటంతో ఉమ్మడి అనంతపురం జిల్లాతో పాటు కర్నూలు, బళ్ళారి, హైదరాబాద్, గుంతకళ్లతో పాటు వివిధ ప్రాంతాల నుంచి వజ్రకరూరుకు వస్తున్నారు. సెలవులు కావడంతో వజ్రకరూరులో వజ్రాల వేటతో కలకల్లాడుతోంది. ఒక్క వజ్రం దొరికినా కష్టాలు తీరుతాయనే నమ్మకంతో ఉదయం నుంచి సాయంత్రం వరకు వెతుకుతూనే ఉన్నారు. 2 రోజుల కిందట అక్కడ ఇద్దరికి వజ్రాలు దొరికినట్లు ప్రచారం సాగుతోంది. అందరూ బుడుకుతున్నారు కదా అని మేము బుడుకుతున్నాము. ఇక్కడ అప్పుడే నిన్నామన్నా చిక్కిరాయంట. వాన పెద్దగా వచ్చింది. మేము జొన్నగిరి కల్లా పోయేవాళ్ళం ఎప్పుడు. ఈ పొద్దు ఇక్కడ వచ్చినాం. ఈ వజ్రకరూరు నుండి ఇదంతా బుడుకుతాము. తట్టగల్ల వరకు ఇక్కడంతా బుడుకుతాము. ఇంకా మా సర్ వరకు ఉంటాము. మా సర్ వరకు చూసి ఇంటికి వెళ్ళిపోతాము. ఆ సర్ది కట్టుకొచ్చుకున్నాము, నీళ్ళు తెచ్చుకున్నాము, కొంచెం తింటాము. తినిన తర్వాత ఇప్పుడు బళ్ళారి నుండి కూడా కొంతమంది వచ్చినారు పిల్లలు. ఆడపిల్లలు కానీ చాలా మంది వచ్చినారు, బుడుకుతున్నారు. ఎవరికి అదృష్టమో ఎవరికి లేదో తెలియదు. అనంతపురం టౌన్ నాది. ఒకసారి వాన పడింది కాబట్టి ఇక్కడ వజ్రాలు దొరుకుతాయనేది ఒక నమ్మకం ముందు నుంచి ఉంది. మేము మా అదృష్టం పరీక్షించుకునేకి మేము ఒకసారి ఇక్కడ వచ్చి వెతుకుతున్నాము. ప్రొద్దున్న నుంచి వెతుకుతున్నాము. అటువంటి జాడ ఏం కనిపించలేదు. ఒకరిద్దరికి దొరికినాయని నిన్న అనుకుంటుంటే విన్నాము అంతే. కానీ అది ఎట్లుంటుందో కానీ మేము చూడలేదు. దొరికితే మా అదృష్టం. నేను హైదరాబాద్లో మ్యూజిక్ డైరెక్టర్గా పనిచేస్తున్నా. మేము ప్రతి ఏడాది ఇక్కడికి వజ్రాల వేటకని వస్తాం. ఇక్కడ ఏదన్నా మా ఊర్లో ఒక అతనికి వజ్రం దొరికింది. సో దొరికి అతను ఏంటంటే ఒక 5,000కి అమ్ముకున్నాడు. 5,000 దొరికింది. సో ఏంటంటే అలా మా అదృష్టాన్ని మేము చెక్ చేసుకుంటున్నాము. మేము తాడిపత్రి దాకా కార్లో వచ్చాము. దాని తర్వాత అక్కడ నుంచి బైక్లో వచ్చాము ఇక్కడికి. బట్ ఏంటంటే వర్షాలు పడుతున్నాయంటే మేము వచ్చేస్తాం ఇక్కడికి. ఎందుకంటే వర్షాలు పడ్డప్పుడే ఆ వజ్రం అనేది పైకి వస్తుంది. సో ఆ వజ్రం అనేది దొరికినప్పుడే కదండి మనకు కూడా కొంచెం ఆనందం. అండి ఇంకోటి ఏంటంటే మన అదృష్టం ఎంత అనేది మనకు తెలుస్తుంది. బుడికేకి వచ్చినాము. వాన వచ్చింటే వచ్చేసినాము. 10నే వచ్చినాము, వెళ్ళినాము. ఇది దొరకలేదు. ఇంకా దొరికితే మాకు అదృష్టము. వర్షాలు పడే కొద్దీ వజ్రాల వేట కోసం వచ్చే జనం సంఖ్య మరింత పెరుగుతుందని స్థానికులు చెబుతున్నారు.